హాయ్, తెలుగుమిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ కొంచెం రికవర్ అయినట్టు పెరిగినట్లు అనిపించినా అంత యాక్టివ్గా లేదు. దేర్ ఈజ్ ఎ సెల్లింగ్ ఎట్ ఎవరీ రైజ్, సెల్ ఆన్ రైజ్ టైప్లో ఉంది. ఎఫ్ఐఐస్ ముఖ్యంగా కొంచెం యాక్టివ్గా ఉన్నారు సెల్లింగ్లో. ఎఫ్ఐఐస్ ఆర్ యాక్టివ్ సెల్లర్స్. ఫ్రైడే దగ్గర 350 పాయింట్లు 400 పాయింట్ల దాకా వెళ్ళి ఆ గెయిన్ అంతా వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, వైప్ అవుట్ అయిపోయింది. మీరు చూసే ఉంటారు సాటర్డే లాస్ట్ ఫ్రైడే సాటర్డే వీడియోలో నేను డిస్కస్ చేశాను. అందువల్ల ఏంటంటే దాన్ని ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెట్స్ పెరిగితే సెల్లింగ్ వస్తున్నది, ఏమాత్రం పెరిగినా సెల్లింగ్ వచ్చేస్తున్నది. ఇక్కడ బయర్స్ కూడా యాక్టివ్గానే ఉన్నారు. మరి ఇన్యాక్టివ్గా ఉంటే ఈ పార్టీకి మార్కెట్ పడిపోయేది. బయర్స్ యాక్టివ్గా ఉండటం వల్ల బయర్స్ యాక్టివ్గా ఉన్నారు, సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాలటైలిటీ వచ్చేసింది మార్కెట్లో. ఈరోజు కూడా పైకి కిందకి ఇది పెరుగుతుందా తగ్గుతుందా, కొంచెంసేపు పెరుగుతున్నది కొంచెంసేపు తగ్గుతున్నది, అంటే దట్ ఈస్ కాల్డ్ వాలటైలిటీ. ఇప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుంటే విక్స్ 15.6 అట్లా వచ్చింది, అప్ ఆల్మోస్ట్ 6.2%. సో విక్స్ పెరగకూడదు. విక్స్ పెరగటం వల్ల ఏంటంటే ఒకటి వాలటైలిటీ పెరుగుతుంది, మార్కెట్లు కూడా కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చేస్తాయి. మార్కెట్ కూడా కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చే అవకాశం ఉంది, అంటే డౌన్ఫాల్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ మార్కెట్స్ ఆర్ అబౌట్. బ్యాంక్ నిఫ్టీ స్వతహాగా ఒరిజినల్గానే వీక్గానే ఉంది చాలా రోజులుగా. బేర్ ట్రెండ్ నడుస్తున్నది బ్యాంక్ నిఫ్టీకి బేర్ ట్రెండ్ ఇంకా రాలేదు, కానీ యాక్టివ్గా లేదు, నాట్ పికింగ్ అప్. అంటే ఏంటి, వాలటైలిటీ విత్ కన్సాలిడేషన్ మోడ్లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అన్లెస్ దెర్ ఈజ్ సమ్ స్పెషల్ బయింగ్, సడన్గా బయింగ్కి వచ్చేస్తే మార్కెట్లో అప్పుడు అంటే బిగ్ ప్లేయర్స్ బయింగ్ మొదలుపెట్టేస్తే అప్పుడు వీళ్ళు తగ్గొచ్చు. అదర్వైజ్ సెల్లర్స్ కొంచెం యాక్టివ్గా ఉన్నారు బయర్స్ కంటే. ఎందుకంటే ఈరోజు కూడా వాలటైలిటీ వచ్చింది, కానీ ఆ వాలటైలిటీలో ఫైనల్గా ఏం జరిగిందంటే మైనస్ సైడ్ క్లోజ్ అయింది కదా. మైనస్ సైడ్ క్లోజ్ అవటం అంటే అర్థం ఏంటంటే ఫైనల్గా బేర్స్ హ్యావ్ వన్ ది బ్యాటిల్. ఈ బ్యాటిల్ని బేర్స్ ఫైనల్గా గెలిచారు. 80-90 పాయింట్లు దగ్గర తగ్గింది కదా. అంటే నిఫ్టీ మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే 21,650 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. సో 21,650 లెవెల్స్ తీసుకున్నట్లయితే ఇంతకన్నా దిగువకు వచ్చేటట్టయితే మాత్రం కొద్దిగా మొమెంటం రావచ్చు. దెర్ మే బి ఏ మొమెంటం ఫాల్, అంటే కొంచెం స్పీడ్గా తగ్గొచ్చు, ఎక్కువ ఫాస్ట్గా తగ్గొచ్చు. అదర్వైజ్ ప్రస్తుతానికి దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అయితే ఈరోజు కొన్ని స్టాక్స్ నేను డిస్కస్ చేస్తాను. ఒకటేంటంటే ముందు పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకున్న తర్వాత నెగిటివ్ థింగ్స్. వేదాంతకి న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది కదా. గోవా మైన్స్కి ఇవి ఉన్నాయి కదా, ఐరన్ ఓర్ అవిను. ఈ గోవాలో ఉన్నటువంటి వేదాంత గ్రూప్ ఉన్నటువంటి మైన్స్కి క్లియరెన్స్, అంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. దానివల్ల ఏంటంటే అక్కడ మైనింగ్ వేదాంత స్టార్ట్ చేయవచ్చు ఎనీ టైం. సో దీని దృష్ట్యా ఏంటంటే వేదాంత కొంచెం బుల్లిష్గా ఉంది. 250 నుంచి 270 లెవెల్స్కి వచ్చింది. సో దీని దృష్ట్యా ఏంటంటే మార్కెట్లు బాగోలేవు, కాబట్టి
ఇది పెరిగిపోతుంది, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పడం కష్టం. కానీ ఈ స్టాక్స్లో హోల్డ్ స్టాక్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. దే మే కంటిన్యూ టు హోల్డ్ బికాస్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వన్ మే హోల్డ్ దిస్ వేదాంత. మిగతాయి తీసుకుంటే ఒకటి, రెండోది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసి మార్కెట్లు వీక్గా ఉన్నా కానీ ఇట్ క్రాస్డ్ 1000 మార్క్, 1000కి వచ్చింది. అంటే 900 చిల్లర వాళ్ళ ఐపీఓ ప్రైస్ అయితే ఇప్పుడు 1000కి వచ్చింది. అంటే అది క్రాస్ అయిపోయి ఇట్స్ ట్రేడింగ్ అబౌవ్. బట్ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ గాడ్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఇట్. మరి కోల్ ఇండియాకి కూడా అదే జరిగింది కదా. కోల్ ఇండియా టుక్ నంబర్ ఆఫ్ ఇయర్స్. హిందీలో చెప్పాలంటే దునియాకు దుఃఖీ కియా రులాయా బురీ తరా. ఇప్పుడైతే ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పెద్ద ఏంజల్స్లా కనబడుతున్నాయి. పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ గుడ్. గుడ్ గవర్నెన్స్. సో ఎల్ఐసి కూడా it is likely to reach many more milestones. ఇంకా స్కోపు ఈ స్క్రిప్ట్కి ఇంకా స్కోప్ ఉంది పెరగటానికి అని అర్థమవుతున్నది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్లాన్ చేసుకోవాలంటే దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్ల సంగతి ఎలా ఉన్నా ఎల్ఐసి కొంచెం బాగానే ఉంటుంది అని అర్థం. అంటే ఏంటంటే మన దగ్గర ఉంటే ప్రాఫిట్ వచ్చింది, అబ్బో బాగానే ఉంది కదా అని కంగారు పడి అయితే అమ్ముకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తున్నది. అయితే లిక్విడిటీ ప్రాబ్లం అయితే అమ్ముకోవటమే, లేదా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే. అదర్వైజ్ హోల్డ్ చేయొచ్చు. వేదాంత అండ్ ఎల్ఐసి వర్త్ హోల్డింగ్. ఓకే, తర్వాత కమింగ్ టు ది అదర్ సైడ్, యూపీఎల్ ట్యాంక్డ్ 11% డౌను. అంటే రిజల్ట్ చాలా వర్స్ట్గా ఉంది అని. అంత వర్స్ట్గా జనరల్గా ఉండదు. యూపీఎల్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. వరల్డ్ వైడ్ అంటే దీనికి ఇంటర్నేషనల్ ఇది ఉంది, యాక్సెస్ ఉంది, ఆగ్రో బేస్డ్ పెస్టిసైడ్స్ వగేరా. అయితే ఏంటంటే ఇన్వెంటరీ స్టాక్స్ పెరిగిపోవటం, మార్జిన్స్ తగ్గిపోవటం, అక్యుములేషన్ ఆఫ్ స్టాక్స్, మొత్తానికి కష్టాల్లో పడింది కంపెనీ. సో దట్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ క్వార్టర్. లాస్ట్ క్వార్టర్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఇంకా పడుతున్నది. ఏమిటి అంటే ఇంత తొందరగా కోలుకోదేమో ఇది అన్న ఉద్దేశంతో పడేస్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు అన్న దృష్టితో పడేస్తున్నారు. కాబట్టి నౌ దిస్ ఈజ్ ఏ ఫాలింగ్ నైఫ్. దీన్ని ఫాలింగ్ నైఫ్ అంటారు. ఫాలింగ్ నైఫ్కి చేయి పెడితే ఏమవుతుందంటే చేయి కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ బయింగ్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడో ఆగుతుంది, కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, అక్కడ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉన్న కంపెనీయే. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు పికప్ అవుతుంది. అయితే ఈలోగా ఎక్కువ రోజులు పెర్ఫామ్ చేయకపోతే నిఫ్టీ వారు ఎన్ఎస్సి వారు ఏం చేస్తారంటే, అఫ్కోర్స్ బిఎస్సి వారు కూడాను, ఎన్ఎస్సి వారు తీసి పారేస్తారు. నిఫ్టీ 50లోంచి తీసి పారేసేసి నిఫ్టీ నెక్స్ట్ 50కి తరలిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రిస్క్ ఉంది. అట్లా తరలించే సందర్భంలో మరింత తగ్గొచ్చు. ఇది గొప్పే ఉంది. గొప్ప షేర్లు టాటా మోటార్స్ లాంటివే వెళ్ళిపోయినాయి ఒకప్పుడు. బాగా పెర్ఫామ్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. సో ఇది నిఫ్టీ 50 స్టేటస్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఫ్రెష్గా బయ్యింగ్ చేయవద్దు ప్రస్తుతానికి. వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గజ్జల గుర్రం లాంటి మంచి షేరే బజాజ్ ఫైనాన్స్. టాప్ క్లాస్ కంపెనీయే, కానీ ప్రస్తుతం డౌన్ఫాల్లో ఉంది. ఇది చాలా ఎక్కువ యాక్టివ్గా ట్రేడ్ అయ్యే షేరు, హై బీటా స్టాక్ చెప్పాలంటే. ఈ బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు ఎంత ఉంది?
నేను సాటర్డే కూడా మాట్లాడినట్టున్నాను వీటి గురించి. ఆ సాటర్డే వీడియో కూడా చూడండి. 6600 వచ్చేసింది, 3.5% ఎంతో తగ్గి 6600 వరకు ఓకేనండి. అక్కడ నుంచి ఆలోచించండి, అంతకుమించి వద్దు అని చెప్పడం జరిగింది కదా. ట్రేడర్స్ అయితే ఎలాగో ఎంటర్ అవ్వకూడదు, లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకూడదు. అలానే షార్ట్కి వెళ్ళటం కూడా నాట్ అడ్వైజబుల్. బిలో 30 ట్రేడ్ అవుతుంది. బిలో 30 RSI ట్రేడ్ అయినంత కాలం పడుతూనే ఉంటుంది, కొంచెం భయంకరంగా తగ్గుతాయి. 30కి దిగువన ట్రేడ్ అయితే ఎక్కువ రోజులు 30 RSIకి దిగువన ట్రేడ్ అయితే బాగా ఎక్కువగా తగ్గిపోతాయి, భయంకరంగా తగ్గిపోతూ ఉంటాయి. అయితే UPL అంత భయంకరంగా బజాజ్ ఫైనాన్స్ తగ్గకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది కూడా బేరిష్గానే ఉంది. కాబట్టి దీనిలో ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఇంకొద్ది కాలం వెయిట్ చేయొచ్చు, ఓపిక పట్టవచ్చు అని అనిపిస్తున్నది. ఎన్ ఇన్వెస్టర్ కెన్ వెయిట్, ఈవెన్ ఎన్ ఇన్వెస్టర్ కెన్ వెయిట్. ట్రేడర్స్ ఎలాగో ఇప్పుడు చేతులు పెట్టకూడదు ఇక్కడ. ఇది కూడా ఒక రకంగా ఏంటంటే ఫాలింగ్ నైఫ్ కేటగిరీలోనే ఉంది. ఈ 2 స్టాక్స్ జాగ్రత్తగా చూసుకోండి. బడ్జెట్ ప్రకారం ఏంటంటే రైల్వేస్కి బాగానే ఉంది కదా బడ్జెటు, డిఫెన్స్కి బాగానే ఉంది. మరి ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ, సోలారు, ఇవన్నీ ఉన్నాయి కదా. విండ్ ఎనర్జీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నది గవర్నమెంటు. సో ఈ యాక్చువల్గా విండ్ ఎనర్జీ చాలా సవతి తల్లి ప్రేమ. అంటే ఇట్ సఫర్డ్ బికాజ్ గవర్నమెంట్ డిడ్ నాట్ సపోర్ట్ ఇట్ మచ్. ఇండియాలో విండ్ ఎనర్జీకి కూడా సపోర్ట్ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ అంత సపోర్ట్ ఇవ్వలేదు లాస్ట్ ఒక 40 ఇయర్స్లో విండ్ ఎనర్జీకి గవర్నమెంట్ తాలూకు సహాయ సహకారాలు లేవు, చాలా తక్కువ. 40 ఇయర్స్ అని ఎందుకు అంటున్నానంటే నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో విండ్ మిల్స్ అని ఉండేవి. అవి కూడా వచ్చాయి, అప్పుడే వచ్చాయి. 40-50 సంవత్సరాల కిందటే వచ్చాయి రావటానికి. టెక్నాలజీ ఎప్పుడో వచ్చింది ఇండియాకి, కానీ పికప్ అవ్వాల. కోర్స్ బయోటెక్నాలజీ కూడా అవ్వలేదనుకోండి. బయోఫ్యూయల్స్, అదే ఎనర్జీ. ఇది ముఖ్యంగా ఐ బిలీవ్ గవర్నమెంట్ ఈజ్ ఎట్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఈజ్ వర్త్ గోయింగ్ ఫర్. ఎందుకంటే ఇండియాకి ముఖ్యంగా ఆఫ్ షోర్ తీసుకుంటే సముద్రం 3 వైపుల సముద్రం ఉంది కదా, హిమాలయాలు కూడా ఎత్తులో ఉన్నాయి. సో విండ్ ఎనర్జీ ఖచ్చితంగా అవుతుంది, క్లిక్ అవుతుంది. ఏంటంటే వైబిలిటీ కొంచెం తక్కువ అవటం వలన విండ్ ఎనర్జీకి ఇది రావటం లేదు, ఇంపార్టెన్స్ రావటం లేదు. మనకి రాజస్థాన్ ఉంది, రాజస్థాన్లో విండ్స్ లేవా, సముద్ర తీరాల్లో విండ్స్ లేవా, రావా. సముద్రంలో బోల్డంత విండ్స్ వస్తాయి. ఇంత పెద్ద కంట్రీకి విండ్ ఎనర్జీ ఖచ్చితంగా కావాలి, ఉపయోగం. గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా పాజిటివ్గా అడుగులు ముందుకు వేస్తున్నది. అందువల్ల ఏంటంటే ఆ ఎనర్జీ కూడా స్కోప్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ అదర్స్, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఇవి బాగా ఉన్నాయి, బాగుండే అవకాశం ఉంది. అయితే ఏంటంటే డిఫెన్స్కి కూడా పెద్దపేట వేసింది కానీ బడ్జెట్లో. బట్ డిఫెన్స్కి సంబంధించి ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ కానీ, మజ్గాన్ డాక్ కానీ ఈ ప్రాఫిట్ బుకింగ్ మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా తగ్గితే అక్కడ ఫ్రెష్గా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. దే మే బి టెంపరరీ డౌన్, బట్ దే ఆర్ నాట్ అవుట్. కాబట్టి ఇన్వెస్టర్స్ అయితే ఇవన్నీ పట్టించుకోనక్కర్లేదు. అమ్మేస్తే తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత తగ్గితే కొనుక్కుంటాను అట్లా ఆలోచించకూడదు ఇన్వెస్టర్. అయితే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేసి తగ్గినాక కొనుక్కోవటం. కాబట్టి డిఫెన్స్ సెక్టర్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అలాగే రైల్వే సెక్టర్ కూడా స్కోప్ ఉంది, బట్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నథింగ్ టు వర్రీ. ఎందుకంటే క్లియర్ సెల్ సిగ్నల్ అయితే రాలేదు కదా, అందుకని కంగారుపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈనాటి సమాచారం. ఫైనల్గా నేను ఇచ్చే టిప్ ఏంటంటే, అఫ్కోర్స్ టిప్పే కదా, నాట్ టు బి ఫాలోడ్, నాట్ నెసెసర్లీ టు బి ఫాలోడ్.
ఇదేమి అడ్వైస్ కాదు, ఇదేమి స్టాక్ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ఇచ్చే అడ్వైస్ కాదు. జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్, జస్ట్ అన్ ఐడియా. ఏంటంటే 22,000 రేంజ్లో ఉంది కదా మార్కెట్, ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ 22,000 కదా. ఇన్వెస్టర్స్ లాస్ట్ 2 years 3 yearsలో కొనుక్కున్న వాళ్ళు, ఈ మధ్యకాలంలో కొనుక్కున్న వాళ్ళు కూడా ప్రాఫిట్స్ బల్జింగ్ అవుట్, ప్రాఫిట్స్ బాగా కనపడుతున్నాయి. ఒక్కొక్క స్టాకు కొన్ని స్టాక్స్ అయితే 2 times 3 times 5 times 10 times అట్లా పెరుగున్నాయి కదా. మంచిది. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుందేమో. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? ఒక 20% 30% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇంకా పెరగవని కాదు, పెరుగుతాయి కదా, పెరగనివ్వండి. పెరిగితే ఇంకా ఉన్నాయి కదా మన దగ్గర, అప్పుడు అమ్ముకుందాం. ఇంకా పెరిగితే ఇవి, లేకపోతే ఉంచుకుందాం. అది నా అభిప్రాయం. ఏంటంటే ఒక 20-30% పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ లెవెల్లో. ఎందుకనంటే నాకు బిగ్ ప్లేయర్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి వచ్చేసారని అనిపిస్తున్నది. అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ ఎలాగో సెల్లింగ్ మోడ్లో ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ కొంత హెచ్ఎన్ఐస్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకుంటున్నారని అనిపిస్తున్నది. మార్కెట్ నడవడిక, నా మార్కెట్ ట్రెండ్ చూస్తే వాళ్ళు చాలా తెలివిగా అమ్ముతారు కదా, ఒక్కసారి పడేరు, గబగబా కంగారు పడి అమ్మేరు. ఏదైనా సిచ్యువేషన్ వస్తే తప్ప సిస్టమేటిక్ కొద్దిగా జాగ్రత్తగా అమ్ముకుంటారు, కొద్దిగా అమ్ముతారు, వెయిట్ చేస్తారు. ఈలోగా రిటైల్ ఇన్వెస్టర్స్ నాలాంటి వాళ్ళు ఎంటర్ అవుతారు. కొద్దిగా పికప్ అవుతుంది షేరు, ఎందుకంటే ఆ షేర్ మీద గ్లామర్ ఉంది కదా. ఎంటర్ అవుతారు, ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముతారు. మంచి రేట్లుకి రావాలి, అట్ ది సేమ్ టైం అమ్ముకోగలగాలి. అట్లా డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నది మార్కెట్. కాబట్టి కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఐ బిలీవ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అయితే మీరు విజ్ఞతతోటి మీకు నచ్చిన విధంగా చేయండి. నేను చెప్పాను కాబట్టి మీరు అమ్ముకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మీ ఇష్టం. ఎందుకంటే కొంచెం 20-30% ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు జోబులు వేసుకున్నాం అనుకోండి, రేపొద్దున మార్కెట్ ఒక 1000-1500 పాయింట్స్ తగ్గినా కొంచెం ధైర్యంగా ఉంటాం. తర్వాత అప్పుడు ఈ డబ్బులతో కొనుక్కోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే వదిలేయటమే. ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేయటమే. అట్లా చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ very much and good night.